గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అల్లర్ల ఘటనలపై సిట్ మరింత ఫోకస్. త్వరలో ఈసీకి మరో నివేదిక. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారిని సస్పెండ్. అధిక వడ్డీ కోసం కోట్లలో లూటీ. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. అప్రమత్తమైన అధికారులు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. రికార్డు స్థాయిలో పసిడి వెండి ధరలు. 1,00,000 మార్కును చేరుకున్న వెండి ప్రైస్. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల అధిక వడ్డీ ఆశ చూపి 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఓవైపు టీఎస్సీబీలో మేనేజర్గా పనిచేస్తూ తన ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. 200 కోట్లు వసూలు చేసిన వాణి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల అధిక వడ్డీ ఆశ చూపి 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఓవైపు టీఎస్సీబీలో మేనేజర్గా పనిచేస్తూ తన ప్రైవేటు చిట్ ఫండ్స్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. 200 కోట్లు వసూలు చేసిన వాణి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, అధిక వడ్డీ ఆశ చూపి 200 కోట్ల రూపాయలు బిచానా ఎత్తివేసిన యొక్క ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి చూస్తే బ్యాంక్ కు వచ్చిన డిపాజిట్ దారులను కూడా అదే బ్యాంక్ సమీపంలో యొక్క నిమ్మగడ్డ యొక్క వాణిబాల తన భర్త అయిన మేకా నేతాజీతో యొక్క పూర్తిగా ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయించి అక్కడ డిపాజిట్ కూడా చేయించింది. మొత్తానికి చూస్తే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల పూర్తిగా యొక్క ఉదంతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అధిక వడ్డీ ఆశ చూపి ఒక వినియోగదారులు ఎవరైతే డిపాజిట్ చేస్తారో వారందరినీ కూడా తన భర్త పక్కనే ఉన్న ఆఫీస్ కి మళ్లించింది. అక్కడ పెద్ద ఎత్తున 200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించింది. అయితే 5 నెలల నుంచి కూడా వడ్డీ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన యొక్క డిపాజిట్ దారులు ఈ నిలదీయడంతో పూర్తిగా నిన్న వారు బిచానా ఎత్తివేసి కూడా వెళ్ళిపోయారు. అయితే ఇదంతా చూస్తే నిమ్మగడ్డ వాణిబాల తన ఒక భర్త మేక నేతాయితో పాటు కొడుకు మేక శ్రీహర్షుల పైన కూడా యొక్క కేసులు నమోదైంది. మొత్తానికి చూస్తే 517 మంది డిపాజిట్ ద్వారా దీనికి సంబంధించి వారు పెద్ద ఎత్తున యొక్క డబ్బులు కూడా సేకరించినట్టుగా పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించి యొక్క నిమ్మగడ్డ వాణిబాలను కూడా సస్పెండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు యొక్క
ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి చూస్తే మాత్రం డిస్కబ్ మేనేజర్ గా పనిచేస్తూ తన ప్రైవేటు కంపెనీలో పెట్టుబడులు పెట్టించిన వాణిబాలను కూడా పూర్తిగా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడికి మళ్లించారు, 200 కోట్ల రూపాయలు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు, ఈ యొక్క బాధితులు మాత్రం లబో డిపోమంటున్నారు. నిన్న సిసిఎస్ కు వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలి, కావాలనే తాము బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వస్తే మాత్రము తమ దృష్టి మళ్లించింది అధిక వడ్డీ ఆశ చూపి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క భార్యాభర్తల పైన కేసు నమోదు చేసి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్కి పాల్పడుతున్నట్లు తేలింది. ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి బెదిరించడంతో ఈ విషయం బయటపడింది. వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో పెట్టుకున్న ఆగంతకుడు వ్యాపారవేత్త కూతురుకు ఫోన్ చేసి బెదిరించాడు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తున్నామని నమ్మించబోయాడు. కేసు నుండి తప్పించేందుకు 50,000 డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చి ఆ వ్యాపారవేత్త పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేటుగాళ్ల బండారం బయటపడింది. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్కు పాల్పడుతున్నట్టు తేలింది. ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి బెదిరించడంతో ఈ విషయం బయటపడింది. వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో పెట్టుకున్న ఆగంతకుడు వ్యాపారవేత్త కూతురుకు ఫోన్ చేసి బెదిరించాడు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తున్నామని నమ్మించబోయాడు. కేసు నుండి తప్పించేందుకు 50,000 డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చి ఆ వ్యాపారవేత్త పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేటుగాళ్ల బండారం బయటపడింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళి, సైబర్ నేరగాళ్ల అరాచకాలు రోజు రోజుకు పేటరేగిపోతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఏదైతే సాక్షాత్తు ఏదైతే డీజీపీ వాట్సాప్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుగా పెట్టుకొని ఒక వ్యాపారవేత్త కుమార్తెకు వీళ్ళు ఎర చూపినట్టుగా తెలుస్తుంది, బ్లాక్ మెయిల్ చేసినట్టుగా తెలుస్తుంది. వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటోని ఇన్సర్ట్ చేసి ఈ వ్యాపారవేత్త కూతురి ఫోన్ కి బెదిరింపు కాల్స్ అయితే చేశారు. తమకు ఏదైతే 50,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆగంతకులు. ఈ మొత్తం కూడా ఈ కాల్ కూడా +92 కోడ్ తో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా పాకిస్తాన్ కోడ్ అంటున్నారు సైబర్ పోలీసులు. ప్రస్తుతం అయితే అనుమానం వచ్చిన పోలీసులకు ఫిర్యాదులు చేసినటువంటి వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతని ద్వారా మొత్తం కూడా కూఫీ లాగటం జరిగింది. కేసు నుండి తప్పించుకునేందుకు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆగంతకులు. ఏదైతే డ్రగ్స్ కేసులో తమకు గనక 50,000 ఇవ్వనట్లయితే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉన్నట్లుగా వారిని బెదిరించినట్టుగా తెలుస్తుంది. అనుమానం వచ్చినటువంటి ఈ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించాడు. ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ నెంబర్ కి సంబంధించి ప్రస్తుతం అతను వాడుతున్నటువంటి నెంబర్ కి సంబంధించి ఆగంతకుల నుంచి వచ్చినటువంటి +92 కోడ్ నుంచి మొత్తం కూడా కూఫీ లాగడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సైబర్ నేరగాళ్లు ఏదైతే ఒక్కొక్కటి రూపాంతరం చెందినట్టుగా ఒక్కొక్క యాంగిల్లో సైబర్ నేరగాళ్లు అయితే మోసాలు చేయడానికి అయితే పాల్పడుతున్నారు. ఈ బెదిరింపు కాల్స్ ఏదైతే ఉందో దీనిని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ +92 కోడ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, గతంలో వీళ్ళకి ఏమైనా పరిచయం ఉన్నారా అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా.
బెంగళూరు రేవ్ పార్టీ హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నటీనటులు ఉండటం కలకలం రేపుతోంది. ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీని భారీగా ఏర్పాటు చేశారు. వ్యాపారవేత్త వాసు పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు భారీ ఎత్తున మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు రేవ్ పార్టీని కొనసాగించారు. క్రికెట్ బుక్కి 50 లక్షలతో ఈ పార్టీ అరేంజ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేయగా వారిలో డ్రగ్స్ పెడ్లర్స్ సిద్దికీ రాజు, రణవీర్లతో పాటు ఇద్దరు ఉన్నారు. ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ, ನಮ್ಮವ್ರು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸ బెంగళూరు రేవ్ పార్టీ హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నటీనటులు ఉండటం కలకలం రేపుతోంది. ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీని భారీగా ఏర్పాటు చేశారు. వ్యాపారవేత్త వాసు పార్టీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీకి సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు భారీ ఎత్తున మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు రేవ్ పార్టీని కొనసాగించారు. క్రికెట్ బుక్కి 50 లక్షలతో ఈ పార్టీ అరేంజ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేయగా వారిలో డ్రగ్స్ పెడ్లర్స్ సిద్దికీ రాజు, రణవీర్లతో పాటు ఇద్దరు ఉన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే బెంగళూరు డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో 5 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వీరంతా కూడా డ్రగ్స్ సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి కేసులో చూస్తే మాత్రము డ్రగ్స్ పెడ్లర్ ఎవరైతే సిద్దికీ ఉన్నారో అతనికి సంబంధించిన ఒక 5 మంది కూడా డ్రగ్స్ సేవించారు. ఆ సిద్దికీ యొక్క డ్రగ్స్ కూడా ఈ పార్టీకి తీసుకొచ్చినట్లుగా ఇటు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే సిద్దికీతో పాటు రణ్వీర్, రాజు యొక్క వీరంతా వాసు, వీరంతా కూడా డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలోనే వారిపైన ఎన్డీపీసీ యాక్ట్ కూడా కేసు నమోదు చేశారు. అయితే దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక క్రికెట్ బుక్కి సహాయంతో ఈ యొక్క పార్టీ అరేంజ్ చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ సోదరులు నిర్వహించారు. అంతేకాకుండా ఆ యొక్క ఇంపార్టెంట్ కార్స్, ఇటు రేంజ్ రోవర్ తో పాటు BMW ఇలాంటి కార్లను కూడా దాదాపు 15 కార్లను కూడా ఈ యొక్క పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి తెలుగు సినిమా పరికి సంబంధించిన వారు కావచ్చు, ఇటు కర్ణాటక, ఇటు బెంగళూరు సంబంధించిన కొంతమంది ఈ యొక్క పార్టీలో పాల్గొన్నారు. దాదాపు 105 మందికి పైగా కూడా ఈ యొక్క పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో మోడల్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం పోలీసులు ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరెవరు ఇక్కడికి పార్టీకి వచ్చారో, ఏ టైంలో వచ్చారో, ఎవరెవరు పెద్ద ఎత్తున మద్యం సేవించారని దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో కొంత సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్కరి వివరాలు తెలియాలంటే వాటన్నిటిని కూడా పోలీసులు చాలా క్లుప్తంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించిన కోణంలో చూస్తే మాత్రము బెంగళూరు పోలీసులు ప్రజెంట్ ఈ కేసులో మరికొంతమంది ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో ఒక రేవ్ పార్టీకి సంబంధించి టైట్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలోనే బెంగళూరుకి ఒక రేవ్ పార్టీ తరలించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఒక ఫామ్ హౌస్ ఎవరైతే ఉందో గోపాల్ రెడ్డి, అతన్ని కూడా ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పార్టీలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది కాబట్టి పూర్తిగా గతంలో నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ సేవించారా లేదా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రజెంట్ పోలీసులు. అయితే మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నాము, ఎవరినైనా వదిలిపెట్టేది లేదని చెప్పి ప్రధానంగా ఇటు బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్. తిరుమలకు నడిచి వెళ్లే అలిపిరి మార్గంలో మరోసారి చిరుతల సంచారంతో కలకలం రేగింది. అలిపిరి మెట్లు ముగిసే దివ్యారామం వద్ద 2 చిరుతలను చూశామంటూ కొంతమంది భక్తులు చెప్పడంతో ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలిపిరి మెట్లు ముగిసే జీఎన్సీకి సమీపంలో 2 చిరుతలు కనిపించడంతో సమీపంలో కాలినడకన వెళ్తున్న భక్తులు పెద్దగా కేకలు వేశారు. వెంటనే సమీపంలోని విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే భక్తుల కేకలతో చిరుతలు అడవులకు వెళ్ళిపోయాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులు కాలినడక భక్తులను అప్రమత్తం చేసి గుంపులుగా అనుమతిస్తున్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలవద్దని మైకుల ద్వారా ప్రచారం చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. నిరంతరం కాలినడక మార్గంలో నిఘా ఉంచాలని ఆదేశించారు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటారా అని ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగ, నయవంచన అన్నారు. నీరివ్వరు, కరెంట్ ఇవ్వరు, పంట కూడా సరిగ్గా కొనుగోలు చేయరా అని నిలదీశారు. 15,000 రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 12,000 ఏమయ్యాయని అన్నారు. నమ్మి ఓట్లేస్తే గొంతు కోస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు. రైతన్నలతో కాంగ్రెస్ కౌంట్డౌన్ మొదలైందని అన్నారు. ఆ పార్టీది ఓట్ల నాడు ఓ ముచ్చట, నాట్ల నాడు ఓ ముచ్చట అని ఎద్దేవా చేశారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అన్నారని, ఇంకా అమలు చేయలేదని చెప్పారు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయటపెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గాలి మాటలతో గారడీ చేసిందని, లోక్సభ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు. రోజు రోజుకు బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా బంగారం మరో 750 రూపాయలు పెరగ్గా వెండి 1700 రూపాయలు పెరిగింది. ఉదయం 6 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 75,320 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 69,060కి చేరుకుంది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 75,170గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 68,910కి చేరింది. అయితే ఇటీవల ఇరాన్ అధ్యక్షుడి మరణం సహా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పసిడి, వెండి రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వెండి రేట్లు కూడా 1700 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో కేజీ వెండి ధర 1,00,000 రూపాయలు దాటేసింది. విజయవాడలో కిలో వెండి 1,01,100 ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర 96,600 రూపాయలుగా ఉంది.
చివరి దశకు చేరుకున్న ఈ సీజన్ ఐపీఎల్లో నేడు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. టాప్ 2లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సాయంత్రం తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్కు చేరిన రైజర్స్ ఈసారి టైటిల్ నెగ్గాలని టార్గెట్గా పెట్టుకుంది. నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్లో రైజర్స్ను ఓడించాలని రైడర్స్ ప్రాక్టీస్లో మునిగిపోయారు. ఇక సీజన్ ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లో కేకేఆర్దే పైచేయిగా నిలిచింది. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ మరో కప్ను తన ఖాతాలో వేసుకోవాలని నేటి మ్యాచ్కు రెడీ అవుతోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.